న్యూస్ 9 టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించిన ప్రభుత్వ సలహాదారులు సజ్జల. తాము 4.5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుగుతున్నామని స్పష్టం చేసిన రామకృష్ణారెడ్డి. శంకరావం పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాలో దూకుడు పెంచిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్. సీఎం జగన్ చిప్ పాడైపోయిందని అనడానికి రాత్రి సిద్ధం సభే నిదర్శనమని వ్యంగ్యంగా విమర్శించిన చిన్నబాబు. విశాఖలో మాజీ మంత్రి జనసేన నేత కొనతాలతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్. ఉత్తరాంధ్ర సమస్యలపై రామకృష్ణపై కూలంకుషంగా మాట్లాడుకున్నామని మీడియాకు వివరించిన పవన్ కళ్యాణ్. పాతపట్నం మండలం కేంద్రంలో నీలమణి దుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భూరి. ఎమ్మెల్యే రెడ్డి శాంతితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ముత్యాల నాయుడు. ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు ప్రజా వ్యవహారాల సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లు ఆయన చేస్తారని మండిపడ్డారు. ఆయన సోమవారం తాడపల్లిలో మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతారని ప్రశ్నించారు. తాము 4.5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుగుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం జగన్ ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేశాం అని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు సజ్జల. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని సజ్జల తెలిపారు. ఇక్కడ ఉన్నాయి, ముందు ప్రజలకు చెప్పు. 14-19 మధ్య నేను ఇవి చేశాను, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడు, లేదా ఈయన చేసినవి ఇది బాగాలేదు, నేను వీటిని తీసేసి ఇది పెడతాను, లేకపోతే వీటికంటే మెరుగ్గా పెడతాను చెప్పు. అట్లా వదిలేసి నీకు నువ్వే నీ ఈనాడు నీ ఆంధ్రజ్యోతిలో రోజుకు 4 బ్యానర్ హెడ్డింగ్లు రాసుకొని నీ అంతటి నువ్వు అరాచక పాలనని ఐసోలేటెడ్ ఎక్కడో ఇన్సిడెంట్ సొసైటీలో జరిగే వాటి అన్నిటికీ రాజకీయ రంగం మొత్తం సిస్టంలో వ్యవస్థీకృతమైనట్టు రాసుకుంటూ వచ్చి నీకు నువ్వే తుమ్మి నీకు నువ్వే శ్రీరామ రక్ష అనుకొని నీకు నువ్వే 4 రోజులు అయిన తర్వాత అదే గోబల్స్ ప్రచారంలాగా చేసి ఇవన్నీ నిజాలు కాబట్టి వీటి మీద చర్చకు రా అంటే నువ్వు పగటి కళలు కానీ నువ్వు అధికారంలోకి వస్తున్నావు అనుకో, నువ్వు రాత్రిపూట కళలు కానీ అవన్నీ కూడా నిజం అనుకొని వాటి మీద చర్చకు రమ్మంటే ఎందుకు రావాలి, ఎందుకు వస్తాం, ఏం మాట్లాడతాం? జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఏమేమి ఉన్నాయో చెప్పు. పాలనలో మేము చెప్పుకున్న వాటిలో చెప్తున్న వాటిలో ఏం అబద్ధాలో చెప్పు, విత్ ఫిగర్స్ చూపించు. అప్పుడు రా, అప్పుడు కూడా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు, వేరే ఎవరైనా నాయకులు వస్తారు కూర్చుంటారు. ఎప్పుడు వస్తానంటే నువ్వు అనే దాంట్లో అది అసంబద్ధంగా లేకపోతే హేతుబద్ధంగా ఉంటే అప్పుడు ప్రజలే నువ్వు అన్న దాంట్లో అర్థం ఉంటే నిన్ను అభిమానిస్తారు, ఆదరిస్తారు. లేదనుకుంటే మళ్ళీ చీత్కరిస్తారు. అంతిమంగా నిర్ణయించే ప్రజలు. అది కూడా దగ్గరలోనే ఉంది, 50 రోజులు. ఇదేం పెద్ద 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేదు. దానికి ఇక్కడ పొద్దుపోని ఛాలెంజ్లు ఎందుకు, ఊసిపోక మీడియాలో స్పేస్ కోసం ఇది చేయడం ఎందుకు? మేమనేది అదే, ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చాం. మేమేమేం చేసామో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తున్నాం. మేము ఎట్లా ఎన్నికలకు సిద్ధంగా కావాలో మేము అవుతున్నాం. నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేస్తున్నావు. అది అసలు ఎక్కడ మొదలు పెడుతున్నావో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. నీ అమరావతి రాజధాని ఎట్లయితే రోడ్లు ఒక దగ్గర మొదలు ఇంకో దగ్గర అయిపోతావు. నువ్వు అంతే. ఓ రోజు ఇప్పటికి ఎన్ని 20-30 పేర్లు పెట్టుకొని బయలుదేరినట్టున్నాడు. శంకారావాలు, కథలరాలు, అంతకుముందు ఇంకా ఏంటేంటో. 4 రోజులు కొడుకు తిరుగుతాడు, 4 రోజులు ఈయన తిరుగుతాడు, ఇంకో 2 రోజులు ఆయన దత్తపుత్రుడు ఆయన మానేస్తాడు. ఏ సభలో ఎందుకో తెలియదు. అందులో ఎక్కడెక్కడ పట్టుకొచ్చి 2-3 వేలకు నిల్చుండట్లా అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది. మీకు మీరు పగటికెళ్ళాలి అనేది మీ వీపులు మీరు చచ్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని ఇంత ఎందుకు? స్ట్రైట్ ఈ రోజు పెట్టుకోండి. రోజు ఏమేమి అనాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆరోపణలు ఇదిగో ఈ ప్రాతిపదిక మేము చేస్తున్నామనండి రిప్లై ఇవ్వడం ఇస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఇవన్నీ కూడా అనవసరం. నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది, 50 రోజులు. మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా. ఈ రోజుకు మేమేం చేశాము, ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడుగా అంత ధీమాతోనే
మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు. సీఎం జగన్ చిప్ పాడైపోయిందని రాప్తాడు సిద్ధం సభలో పట్టపగలు సెల్ టార్చ్ వేయమన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెట్టిహెళ్లు వేశారు. ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం గాజువాకలో నిర్వహించిన శంకరావ సభలో జగన్ ప్రభుత్వంపై లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. సీఎం జగన్ కు రేచకటి వచ్చిందన్నారు. రాప్తాడు సభలో పట్టపగలు సెల్ టార్చ్ వేయమన్నారని సెటైర్లు వేశారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని ఋషికొండపై భవనాలు నిర్మించడానికి 500 కోట్లు ఖర్చు పెట్టాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, భరత్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నా దయచేసి కూర్చో అన్న, ఆల్రెడీ చూసా బోర్డు. మీ చేతిలో చూడట్లేదని నాకు చెల్లికి కూడా ఇచ్చావు చూసా. తమ్ముడు కొంచెం ఓపిక పట్టాలి, గొంతు పోయింది. వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎండా కూడా లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం ఈ సభకి విచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, గాజువాక మహిళలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది. ఉత్తరాంధ్ర ప్రజల్ని గత 4 సంవత్సరాలు 10 నెలలుగా జగన్ ఫుట్బాల్ ఆడుకున్నాడు. 2 నెలలు ఓపిక పట్టండి, మనం జగన్తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయి. పోరాటాలు పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. విశాఖపట్నం అంటే భారతదేశానికి సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అందరూ వచ్చి ఇక్కడ నివసించాలనుకుంటారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా ఆనాడు తీర్చిదిద్దారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు. జగన్ ఒక భస్మాసురుడు, ఒక ఐరన్ లెగ్. ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ గ్యారెంటీగా డ్యామేజ్ జరుగుతుంది. ఎప్పుడైతే విశాఖపట్నాన్ని పరిపాలక రాజధానిని ప్రకటించాడో ఇక్కడ 6 నెలలకు ఒకసారి ఒక బాయిలర్ పేలుతుంది. ఏకంగా 35 సంవత్సరాల క్రితం పెట్టిన ఎల్జీ పాలిమర్ సంస్థలో గ్యాస్ లీక్ అయిందంటే ఈ భస్మాసురుడిని, ఈ ఐరన్ లెగ్ ని విశాఖపట్నం నుంచి ఎంత దూరం పెడితే అది మనకు మంచిదని ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి. అంతేకాదు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్, రోజుకొక మర్డర్, రోజుకొక భూ కబ్జా జరుగుతుంది. పొరపాటున వైకాపా నాయకులు మన దగ్గరకు వచ్చి మన ఇల్లు చూసి నచ్చిందంటే ఆ భూమి కూడా కొట్టేసే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అంతెందుకు వాళ్ళ పార్టీ సొంత ఎంపీ, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీ, విశాఖపట్నం ఎంపీ భార్య కొడుకునే కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. వాళ్ళకు భూ కబ్జాలకి సహకరించట్లేదని ఒక ఎంఆర్ఓని చంపేసే పరిస్థితి మనందరం ఇక్కడ చూసాం. ఇంకా సింహాద్రి అప్పన్న ఉన్న పవిత్రమైన భూమి ఈ విశాఖపట్నం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఈరోజు నేను మీ ముందల నుంచుని మాట్లాడతాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. జగన్ పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా సిద్ధం అంటూ గంతులేస్తూ రాప్తాడుకి వెళ్ళాడు. కానీ అక్కడున్న వైకాపా కార్యకర్తల నాయకులు మేము సిద్ధంగా లేవని చెప్పారు. ఖాళీగా ఉన్న కుర్చీలో ఫోటోలు తీస్తుంటే ఒక విలేకరిని కూడా ఎట్లా చితకబాదారో ప్రజలందరూ చూశారు. అంటే వైకాపా నాయకులు ఎలాంటి రౌడీలో ఇవన్నీ ఉదాహరణలు. ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. కానీ మీరు ఆ సభ చూస్తే ఆయన ఒక గంట సేపు విశాఖలో మాజీ మంత్రి జనసేన నేత కొణిదెల రామకృష్ణతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కొణిదెల నివాసంలో గంటకు పైగా పవన్ ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీపై మీడియాకు పవన్ పలు కీలక విషయాలను వెల్లడించారు. ఎన్నికలు ఉత్తరాంధ్ర సమస్యలైన కూలంకషంగా మాట్లాడుకున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. కొణిదెలతో సమావేశం మర్యాదపూర్వకమేనని పవన్ తెలిపారు. అనంతరం కొణిదెల రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రను దత్తత తీసుకోమని కోరారని చెప్పారని అన్నారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో
సూచించామని తెలిపారు. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలు చెబుతామని అన్నారు. పంచాయతీ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు భాగస్వామ్య పక్షాలు అవగాహనతో వెళ్లాలనేది తమ ఆలోచన తెలిపారు. జనసేన నేత నాగబాబు పోటీ ఆయన పర్యటనకు దూరంగా ఉంటున్నాం అనేది ఊహోజనితమేనన్నారు. అసలు కారణాలు వేరే ఉన్నాయని కొడతల రామకృష్ణ పేర్కొన్నారు. అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. కొణతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతో అందరూ రాష్ట్ర పరిస్థితులపై చర్చించడం జరిగింది. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మీకు. రాష్ట్రంలో వివిధ పరిస్థితులు, ఎన్నికలు అయినాక రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఆ ప్రణాళికలు, రాష్ట్ర సమస్యలు, వాటి ఎట్లా పరిష్కారం చేయగలుగుతాం, వివిధ విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఒక స్టీల్ ప్లాంట్ కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రైల్వే జోన్, ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, వెనుకబడినటువంటి జిల్లాల అభివృద్ధి, ఈ సమస్యలన్నిటి మీద కూడా చర్చించుకోవడం జరిగింది. రాజకీయ చర్చలు, అభివృద్ధిపై చర్చలు, ఇవన్నీ కూడా జరిగాయి. అదే లేదండి, ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ వచ్చారు, తిరిగారు, వెళ్ళారు. ఏముంది, ఇప్పుడు అన్ని మీటింగ్లకి వెళ్ళలేం కదా. నేను కొన్ని రోజులు ఊర్లో లేను, తర్వాత ఏమో వచ్చారు, నాగబాబు గారు కూడా వచ్చారు, మాట్లాడుకున్నాం. అంతా ఇవే లేదు. రాష్ట్ర పరిస్థితుల మీద ఆలోచన ఏవైనా సరే పోటీ ఎన్నికలు అనేసరికి పూర్తిగా స్వేచ్ఛను పవన్ కళ్యాణ్ గారికి వదిలిపెట్టారు. పాతపట్నం మండలం కేంద్రంలో నీలమణి దుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ పారిశుద్ధ్య కార్మిక శాఖ మంత్రి భూడి ముత్యాల నాయుడు మరియు పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి దర్శనం చేసుకున్నారు. అనంతరం కాగువాడ గ్రామంలో జరిగినటువంటి 265 కోట్ల రూపాయలతో ఇంటింటికి తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన మంత్రి ముత్యాల నాయుడు మరియు ఎమ్మెల్యే రెడ్డి శాంతి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గానికి ఇలాంటి అభివృద్ధి ఎప్పుడు జరగలేదని తెలియజేశారు. అలాగే పలాస కిడ్నీ బాధితులకు హిరమండల వంశధార నుండి ఉద్దానం నీరు మా మండలం మీదుగా వెళ్తుంది కాబట్టి నా నియోజకవర్గ ప్రజలకు నీరు అందించాలని జగనన్నను కోరడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి పాతపట్నం నియోజకవర్గానికి 265 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని ఆయన తెలియజేశారు. అలాగే ఉమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, వాహన మిత్ర, ఆసరా, రైతు భరోసా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్, జిల్లా కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్, ఎస్ఎస్ఈ, డిఈఈ, ఏఈలు, జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి బూరెల శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఎస్సీఎస్ డైరెక్టర్లు, సచివాలయ కన్వీనర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, గృహ సారథులు, గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముత్యాలరాయుడు గారికి, దాసన్నయ్య గారికి, గౌరవ పెద్దలందరికీ మరి తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ సంక్షేమ పథకాలు అత్యంత పేదలకు ఉండేటువంటి నియోజకవర్గాల్లో 98కి 99% వరకు సంక్షేమ పథకాలు అందిస్తూ 91 సచివాలయంలో 2100 కోట్ల రూపాయలు పారదర్శకంగా అందించిన జగనన్నకు మనసారా ధన్యవాదాలు. మరి అలానే అందేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్, మరి సబ్ స్టేషన్ అప్గ్రేడేషన్, వంశధార నిర్వాసితులకు ఇచ్చినటువంటి అదన పరిహారం, ఈ రోజు ఇచ్చినటువంటి మంచినీటి సౌకర్యం, ఇవన్నీ కూడా చూస్తే ఈ 57 నెలల్లో జగనన్న మన నియోజకవర్గానికి 3000 కోట్ల పైన మనకు అందించిన మహానుభావుడు జగన్. పాలన చూసామా, ఈ రామరాజ్యం చూసామా? ఆ రోజు శ్రీరామచంద్రుడు భగవంతుడని మనమంతా ఇప్పటికీ పూజిస్తాం. కానీ ఈరోజు ప్రత్యక్ష దైవంగా శ్రీరామచంద్రుడిగా మనకు అభివృద్ధి అందిస్తూ, తాగునీరు, సాగునీరు, మన కష్టాలను పూర్తిగా గట్టెక్కిస్తూ, సమస్యలు పరిష్కరిస్తూ మనకు సంక్షేమ అభివృద్ధి చూపించిన జగనన్నకు మళ్ళీ ముఖ్యమంత్రి
అమలు చేసే బాధ్యత తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అనుక్షణం శాంతమ్మకి తోడుగా ఉంటూ నేరుగా ఉంటూ అండగా ఉంటూ గతంలో ఏ విధంగా అయితే శాంతమ్మని మీరు ఆదరించి అభిమానించి శాసనసభ్యులుగా ఎన్నుకున్నారు, ఆ ఎన్నుకునేటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి చిన్నమ్మ చేసేటువంటి కృషి అభినందనీయం. ఎందుకంటే వారి మాటల్లో చెప్పింది ఏ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం, సుమారుగా సంక్షేమం అభివృద్ధి కలిపి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం మరి పలాస ప్రాంతాల్లో 7,000 కోట్ల రూపాయలతో 70 కోట్ల రూపాయలతో రీసెర్చ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి కార్యక్రమాలతో కలిపి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చూసి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి మేము సైతం సిద్ధమంటూ ముందుకు వస్తున్నారని వైఎస్ఆర్సీపీ తుని మండల జనరల్ సెక్రటరీ కిల్లాడు గోవింద్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం రాజుపేట గ్రామంలో మాట్లాడుతూ తనకు పార్టీ పదవి ఇచ్చిన మంత్రివర్యులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా వంటి కష్టకాలంలో ప్రజల్ని ఆదుకున్న ముఖ్యమంత్రిని ఎవరూ వదులుకోరన్నారు. నియోజకవర్గంలో మంత్రివర్యులు దాడిశెట్టి రాజా రాజకీయాలకు అతీతంగా చేసిన సేవలకు ప్రజలు హ్యాట్రిక్ విజయం అందిస్తారన్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల్ని సమదృష్టితో చూస్తూ వాళ్ళ అవసరాలని తీర్చిన నాయకుడని కొనియాడారు. తమ యాదవ సామాజిక వర్గం నుండి పెద్ద ఎత్తున ఓట్లు రాబట్టడానికి శక్తివంతంగా కృషి చేస్తామని, ఆయన తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. దాడిశెట్టి రాజా గారికి, రాష్ట్ర ఆర్బీ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. డీసెంట్గా నిన్నే నాకు తుని మండల జనరల్ సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది. నా మీద నమ్మకంతో దాడిశెట్టి రాజా గారు నాకు ఆ పదవి ఇవ్వడం చాలా సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఒక యాదవ్ కమ్యూనిటీ నుండి ఈ రాజుపేట పంచాయతీ నుంచి నేను గతంలో కూడా నేను పోటీ చేశాను. స్వల్ప తేడాతో కొంచెం ఓటమి చెందడం జరిగింది. అలాగే జగన్ గారు పెట్టిన పథకాలన్నీ కూడా ఈ 57 నెలలు కూడా ప్రతి పథకం కూడా పేదోడికి చాలా హైలైట్గా నిలిచింది. ప్రతి పథకం ఆయన అకౌంట్లో, పేదోడి అకౌంట్లో పడడం అంటే అసమాన విషయం కాదు. గతంలో ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరపుల సుబ్బారావు గడప గడపకు కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ బిషెట్టి అప్పలరాజు నివాసం వద్ద ముందుగా వరపులకు హారతి నీరాజనాలతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రసన్న ఆంజనేయ ఆలయ చైర్మన్ గల్లంపూడి గంగాధర్ వరపుల సుబ్బారావుకు ప్రసన్న ఆంజనేయ ఆలయంలోకి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం స్థానిక నేతలతో గ్రామంలో గడప గడపకు కార్యక్రమం చేపట్టారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పత్తిపాడు శాసనసభ్యులుగా నన్ను గెలిపించాలని ప్రజల్ని కోరారు. గ్రామంలో పలువురు వరపులకు హారతి సత్కారాలతో తమ అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా వరపుల మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతి ఇంటికి అవినీతి లేని పాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అడప పార్థసారథి, జూబిన వీర్రాజు, సర్పంచ్లు కూడపరెడ్డి సుబ్బారావు, సొసైటీ డైరెక్టర్లు ఓలెటి చంటిబాబు, దాసరి రమేష్, బుద్ధ గణేష్, బేసెటి స్వామి, మొలకల వేణు, నీరుకొండ అర్జున, రామశెట్టి, రమణ, పలువురు సర్పంచ్లు, వార్డు సభ్యులు, వార్డు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. సిద్ధం సభలు పెట్టి తొడలు కొడుతున్నావు, తొడలు వాస్తాయే తప్ప అక్కడ ఏమీ ఉండదని, జగన్ ఆర్థిక నేరగాడని, దేశంలో అత్యంత ధనవంతుల లిస్టులో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, 2024లో నువ్వు చెప్పినట్లు ప్రజలు 2 బటన్ నొక్కి నీకు బుద్ధి చెబుతారని హితవు పలికారు ఆయన. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు చుట్టుకుదిరి శ్రీనివాసరావు, చిట్టి బాబు, శ్రీలక్ష్మి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి అంత అత్యంత ధనికవంతమైన సీఎం ఏ రాష్ట్రంలో కూడా లేడు. సామాజిక న్యాయం పేరెత్తే అర్హత కూడా నీకు లేదు జగన్ రెడ్డి. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఇంకెవరో సజ్జల రామకృష్ణారెడ్డి, ఐఏఎస్ ధనంజయ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి,
నీ చెవిరెడ్డి మొత్తం నీకు, నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ కుటుంబాలకి నువ్వు న్యాయం చేసుకుంటూ ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అని మాయమాటలు మాట్లాడుతున్నావు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా నిన్ను తరిమి కొట్టడానికి, నీ ఫ్యాను రెక్కలో విరగదీయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ ఫ్యాన్ కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు, వ్యాయామ దర్శకుడు లయన్ వారంపుడి యువ రాజారెడ్డి భీష్మ ఏకాదశి పర్వదినాన అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు శంకు చక్రనామ సహిత కళ్యాణ కొబ్బరి బోండాలు సిద్ధం చేసినట్లు యువ రాజారెడ్డి తెలిపారు. యావత్ భారతదేశంలోనే శ్రీ వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం ప్రత్యక్ష భగవానుడిగా కొలిచే ఈ స్వామి కళ్యాణానికి గత 15 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక కొబ్బరి బండలను, రంగుల ముత్యాలు, పొడిలు, వివిధ అలంకృత సామగ్రిని ఉపయోగించి 3 రోజుల పాటు శ్రమించి కొబ్బరి బొండాలను సిద్ధం చేయడం జరిగిందని, అలాగే ఈ సంవత్సరం కొత్తగా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో స్వయంపుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు కూడా శంకు చక్రనామ కొబ్బరి బొండాలను సిద్ధం చేసి కుటుంబ సమేతంగా ఆలయంలో అందజేయనున్నట్లు యువ రాజారెడ్డి తెలిపారు. శ్రీ ఉషా పద్మిని ఛాయ స్నోఘ్న సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారి కృప ప్రతి ఒక్కరిపైన ఉండి ముక్తిని ప్రసాదించాలని కోరుతున్నట్లు యువ రాజారెడ్డి తెలిపారు. జై శ్రీమన్నారాయణ. గొల్లల మామిడాడ శ్రీ ఉషా పద్మిని ఛాయ సంజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నా వంతుగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు శంకు చక్ర నామసహిత కొబ్బరి బండాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 15వ పర్యాయం అందజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం నూతనంగా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు కూడా ఈ శంకు చక్రనామ కళ్యాణ బండాలను అందజేయడం జరుగుతూ ఉన్నది. ఆ స్వామివారి కృపతో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. కులాయి చెరువు ఆవరణంలోని స్వామి వివేకానంద కాంస్య విగ్రహం జవహర్ వీధి గేటు వద్ద సీనియర్ సిటిజన్స్ సౌకర్యార్థం వివేకానంద పార్కు వేళల ప్రకారం ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ఈ అంశంపై జిల్లా గ్రీవెన్స్ లో కలెక్టర్, కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృతిక్ శుక్లాకు పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు వివిధ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల నుండి ప్రజల అభిప్రాయాలతో సంతకాలు సేకరించిన అఖిల పక్షం వినతి పత్రాన్ని అందజేశారు. కరోనా లాక్డౌన్లో మూసివేసిన జవహర్ వీధి గేటు తెరవకపోవడం వల్ల మోకాల నొప్పులతో బాధపడే సీనియర్ సిటిజన్స్ చుట్టూ తిరిగి పార్కులోకి వెళ్లి విశ్రాంతి పొందే అవకాశం భారం అవుతుందన్నారు. జవహర్ వీధి గేటు ప్రవేశం కల్పించడం వల్ల నేరుగా సేద తీరి త్వరగా గృహాలకు చేరే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడి ప్లాట్ఫారం, సైకిల్ ట్రాక్ ఖాళీగా ఉంటున్నందున వృద్ధులు, మహిళలు, పిల్లలు సులభతరంగా ట్రాఫిక్ వేతలు లేకుండా ఉద్యానవన ఆహ్లాదాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ కమిషనర్కు తెలిపి పార్కు ప్రవేశం కల్పిస్తామన్నారు. కాకినాడ నగరంలోని వివేకానంద పార్కులో స్వామి వివేకానంద కాంస్య విగ్రహం దగ్గర జవహర్ వీధిలో ఒక ప్రధానమైన గేటు ఉంది. ఈ గేటుని కరోనా టైంలో మూసివేయడం వలన ఈ రోజు వరకు కూడా దాన్ని తెరవలేదు. దీని కారణంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ వివేకానంద పార్కులోకి వచ్చి కూర్చుంటారు. చుట్టూ తిరిగి వెళ్ళి కూర్చుని చుట్టూ తిరిగి ఇళ్ళ దగ్గర చేరాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి. కానీ రోజువారీగా కంపల్సరీగా చిన్న సైజు వాకింగ్కి పార్కులకు రావడం అనేటువంటిది వారికి దైనందిన జీవితంలో వ్యాగలి. కాబట్టి సీనియర్ సిటిజన్స్ సౌకర్యార్థం ఆ యొక్క గేటుని పార్కు నియమ నిబంధనల ప్రకారంగా తెరిపించి ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం ఈ రోజున జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ద్వారాగా వినత పత్రాన్ని ప్రజల సంతకాలతోటి, ప్రజా సంఘాల సంతకాలతోటి, రాజకీయ పార్టీల సంతకాలతోటి వినత పత్రాన్ని దాఖలు చేయడం జరుగుతోంది. దయచేసి వివేకానంద పార్కులోకి జవహర్ వీధి గేట్ ద్వారాగా సీనియర్ సిటిజన్స్కి ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. ఈ రహదారిలో యొక్క ప్లాట్ఫారము, అదేవిధంగా సైకిల్ ట్రాక్ ఖాళీగా ఉంది. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు. మహిళలకి, పిల్లలకి, సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృతిక్ శుక్లా గారిని నగర ప్రజలందరూ కూడా కోరుతున్నారు. తిరులో ఆర్కా మెడికల్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో పెన్షనర్ కుటుంబ సభ్యులకు, పెన్షనర్స్ కు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షుగరు మరియు
రక్త పరీక్షలు నిర్వహించి పెన్షనర్స్ కు డాక్టర్ అల్లు హరికృష్ణ బృందం వారిచే రక్త పరీక్షలు, షుగర్ టెస్టులు నిర్వహించి పెన్షనర్స్ అందరికీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ పై కార్యక్రమంలో సుమారు 60 మంది పెన్షనర్స్ రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు తీసుకుని డాక్టర్ వారిని అనేక రకాలైన వారి యొక్క అనుమానాలను, సందేహాలను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరికృష్ణ గారు మాట్లాడుతూ పెన్షనర్స్ వైద్య సేవలకు కృషి చేస్తామని, నీకు ఎల్లప్పుడూ మా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. డాక్టర్ వారిని పెన్షనర్స్ ప్రతినిధులు పి మాధవరావు, వైఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్, కృష్ణ, జోసెఫ్, అప్పలస్వామి, అప్పలకొండ, అమ్మలరాజు తదితర పెన్షన్ ఉచిత రీతిన సత్కరించారు. కిడ్నీ మీద రోజుకి ఒక 10 గ్రామ్స్ షుగర్ పడాల్సింది షుగర్ పేషెంట్స్కి ఒక 50 గ్రాములు షుగర్ లోడ్ పడుతుంది. ఆ 50 గ్రాములని కూడా కిడ్నీ తట్టుకోగలదు, బయటికి పంపించగలదు. ఎలా పంపిస్తుంది, ఎప్పుడు పంపిస్తుంది? మీరు వాటర్ కరెక్ట్గా ఇవ్వాలి. లేదంటే 50 గ్రాములు షుగర్ లోడ్ ఇవ్వకండి. డయాబెటిక్ ఫుడ్ సిండ్రోమ్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఫుడ్ డైలీ, వాష్ ద ఫుడ్ డైలీ, అంటే రోజు వాష్ చేసుకోవడం, అవాయిడ్ బేర్ ఫుట్ వాకింగ్. బేర్ ఫుట్ అంటే పుట్టి కాళ్ళతో నడవడం అనేది తగ్గించడం. హిప్ టోనైల్ స్ట్రైట్ అంటే కొంతమంది ఇవి గోల్డ్ బాగా లోపల కల్లా తీసేస్తారు, అంతవరకు పోయి అది అల్సర్ కింద డెవలప్ అవుతుంది. అండ్ సీక్ మెడికల్ అటెన్షన్ ఇమీడియట్లీ. ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్తే యూ కెన్ సేవ్ యువర్ ఫుడ్. డయాబెటిక్ నెఫ్రోపతి గురించి చెప్పాను కదా. డయాబెటిక్ నెఫ్రోపతి ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఎప్పుడైనా సీరం క్రియాటినిన్ చేయించుకుంటారు ఎవరైనా? సీరం క్రియాటినిన్ ఉంటుంది కిడ్నీకి సంబంధించింది. సో షుగర్ పేషెంట్స్ వన్స్ ఇన్ 3 months కంపల్సరీగా చేయించుకోవాల్సిన టెస్ట్ ఏంటంటే సీరం క్రియాటినిన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించిన ప్రభుత్వ సలహాదారులు సజ్జల. తాము 4.5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుగుతున్నామని స్పష్టం చేసిన రామకృష్ణారెడ్డి. శంకరావం పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాలో దూకుడు పెంచిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్. సీఎం జగన్ చిప్ పాడైపోయిందని అనడానికి రాప్తాడు సిద్ధం సభే నిదర్శనమని వ్యంగ్యంగా విమర్శించిన చిన్నబాబు. విశాఖలో మాజీ మంత్రి, జనసేన నేత కొనతాలతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్. ఉత్తరాంధ్ర సమస్యలపై రామకృష్ణపై కూలంకుషంగా మాట్లాడుకున్నామని మీడియాకు వివరించిన పవన్ కళ్యాణ్. పాతపట్నం మండలం కేంద్రంలో నీలమణి దుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భూడి. ఎమ్మెల్యే రెడ్డి శాంతితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ముత్యాల నాయుడు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.